ఈ ఒక్క విషయం వల్ల సోషల్ మీడియాలో యుద్ధమే స్టార్ట్ అయింది. యాక్టర్స్ నుంచి యూట్యూబర్స్ వరకు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూత్ ఫర్ యూ అఫీషియల్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఇష్యూ చాలా సెన్సిటివ్, కానీ నిజాలు క్లియర్గా తెలుసుకుందాం. అది మన రెస్పాన్సిబిలిటీ. ఈ ఇష్యూ మొదలైంది యాక్టర్ శివాజీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్తో. ఆయన అమ్మాయిల క్లాతింగ్ గురించి మాట్లాడే విధానం కొందరికి నచ్చలేదు. దీని మీద రియాక్ట్ అయిన వాళ్ళలో నా అన్వేష్ అనే ఒక యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఆ కామెంట్స్పై రియాక్ట్ అయ్యే ప్రాసెస్లో హిందూ గాడ్స్ మరియు హిందువుల గురించి చేసిన కామెంట్స్ వల్ల పెద్ద బ్లాక్ ల్యాష్ వచ్చింది. అలా హిందూ గాడ్స్ మరియు హిందువుల గురించి చేసిన కామెంట్ కొంతమందికి నచ్చలేదు. వాటిలో కొందరు యూట్యూబర్స్ కూడా ఉన్నారు. వారిలో రావణ్ ఫర్ యూ, మహేందర్ వేవ్స్, ఫిల్మీ బోల్తే, క్రాంతి ఫేర్, భయ్యా సన్నీ యాదవ్, విజ్జు గౌడ్ లాంటి యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఈ ఇష్యూకి రెస్పాన్స్ అయ్యి అన్సబ్స్క్రైబ్ చేయాలి అంటూ యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ నా అన్వేష్ అనే యూట్యూబర్పై రియాక్ట్ అయ్యారు. ఈ కాంట్రవర్సీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వరకు వెళ్ళింది. న్యూస్ ఛానల్స్లో వివిధ మాధ్యమాలలో నా అన్వేష్ గురించి, అతను చేసిన కామెంట్స్ గురించి చాలా డిబేట్స్ జరిగాయి. ఈ క్రమంలో ఏజుడ్ అనే యూట్యూబర్ ఒక వీడియో అప్లోడ్ చేశాడు. దీనికి స్పందిస్తూ దీనికి కౌంటర్గా నా అన్వేష్ ఒక వీడియో పెట్టాడు. నువ్వు వీడియో డిలీట్ చేస్తేనే ఈ 2026లో నీకు మంచి జరుగుతుంది, లేకపోతే ఈ 2026 మొత్తం నేను నీపై టార్గెట్ చేయాల్సి వస్తుంది అని ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇచ్చిన వెంటనే ఏజుడ్ అనే యూట్యూబర్ తన వీడియోని డిలీట్ చేశాడు. తన వీడియో డిలీట్ చేయడంతో న్యూస్ ఛానల్స్లో మరియు ఇతర యూట్యూబర్స్ నుంచి వీడియోస్ కంటిన్యూస్గా రావడం, అలాగే నా అన్వేష్ తన ఫ్యామిలీ గురించి కొన్ని చేసిన కామెంట్స్ ఏజుడ్ ఈగోని హర్ట్ చేశాయి. దీంతో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తూ నా అన్వేష్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి నుంచి మీదే ఫోకస్ చేస్తాను, నీకోసమే వీడియోస్ పెడతాను, నీకోసమే అంటూ కొంత టీంని పెట్టి కంటిన్యూస్గా వీడియో చేయడం స్టార్ట్ చేస్తాను అంటూ స్టేట్మెంట్తో పాటు ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఇలా వచ్చిన వీడియోస్ వల్ల మొత్తం కలిసి ఇష్యూ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయ్యింది. దీంతో నా అన్వేష్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. దాంట్లో ఏజుడ్ వీడియోస్ నాకు చాలా నచ్చుతాయి, ఏజుడ్ అంటే నాకు ఇష్టం, ఏదో చిన్న చిన్న అభిప్రాయాల వల్ల ఏజుడ్తో పెట్టుకోవాల్సి వచ్చింది, రియల్లీ సారీ అంటూ ఒక వీడియో పోస్ట్ చేస్తూ దాంతోపాటు ఆడియోకి సంబంధించిన లీక్స్ కొన్ని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. మొత్తానికి కలిసి ఈ ఇష్యూ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ వెళ్ళింది. మీ అభిప్రాయం చెప్పండి. శివాజీ గారు చేసిన స్టేట్మెంట్ కరెక్టేనా? నా అన్వేష్ అన్న లిమిట్ క్రాస్ అయ్యాడా? ఏజుడ్ అప్రోచ్ రైటా రాంగా? కామెంట్లో మీ వ్యూ చెప్పండి, కానీ రెస్పెక్టబుల్గా మాట్లాడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఇష్యూస్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టుకోరా.